నమస్కారం గురువు గారు. నమస్కారం మా ఝాన్సీ రాణి. మే 27, 2025 నాడు అమావాస్య, దాంతోపాటు శని జయంతి రెండు ఒకేసారి రాబోతున్నాయి. దీని ప్రభావం ఎలా ఉందంటారు? అలాగే శనిని ఎలా ఆరాధించాలంటారు చెప్పండి గురువుగారు. శని జయంతి ఇంచుమించుగా అమావాస్య రోజునే వస్తుంది. ఇంచుమించుగా ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే శని జయంతి అంటే ఆ శని అంటే ఎవరు అసలు? ఫస్ట్ ఈ జగద్గురు అన్నమాట. అందరూ శని చూడగానే అమ్మ భయపడతారు. ఇప్పుడు జనరల్గా సొసైటీలో ఎవరిని చూస్తే భయపడతాం మనం? పోలీసు వాళ్ళని చూస్తే భయపడతాం డ్రెస్ చూడగానే. ఆటోమేటిక్గా కథ డ్రెస్ వల్ల వస్తుంది. అలాగే ఈ యొక్క శనీశ్వరుడు ఏంటంటే లాని ఇంప్లిమెంట్ చేస్తాడు. కర్మకారకుడు అన్నాడు. కర్మ బంధ విముక్తిని చేసేవాడు ఆయనే. ఎక్కడ జైల్లో పడిపోతే కారాగృహంలో పడేస్తే ఆ శనీశ్వర వల్లే, శని యొక్క దోషం వల్లే జైల్లో పడిపోతారు. ఆ శనిని పూజిస్తూ జైలు నుంచి బయటకు వచ్చేస్తాడు. ఓకే. అలాగే అందరినీ కర్మల్లో బంధించేస్తాడు. మనం చేసుకున్న కర్మలకు ఫలితాలు మనకే ఇస్తాడు. మంచి పనులు చేసామనుకో మంచి పనులు ఇస్తాడు. చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాన్ని ఇస్తాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంటే హీస్ లైక్ ఏ పోస్ట్ మ్యాన్. ఆయన కూడా బయట చేసేది ఏంటి? కాకి డ్రెస్. పోస్ట్ మ్యాన్ కూడా. పోస్ట్ మ్యాన్ చూసి భయపడతామా? భయపడము. అందువల్ల కానీ మరి ఆ శనీశ్వరుడు చూసి భయపెట్టేశారు జనం. ఎందువలన? తన తండ్రిని కూడా ఉపేక్షించాడు, శిక్షించాడు. వాళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోలేదని ఛాయాదేవిని శనీశ్వరుడు ఏం చేస్తాడు? మర్యాదగా వెళ్ళి అడుగుతాడు, మా మమ్మీని మంచిగా చూసుకోవాలంటే నువ్వు పచ్చగా అడుగుకో అంటాడు సూర్య భగవాన్. నేను నవగ్రహాలకి అధిపతిని, నువ్వేంటి నన్ను చేసేది అని అంటాడు. మీ అమ్మ నన్ను చీటింగ్ చేసింది అంటాడు. అక్కడ ఏం లేదు. అయితే శనీశ్వరుడు నువ్వు తప్పు చేస్తున్నావు అంటాడు. చిన్న వయసులోనే శని అప్పుడు ఆయన వినడు సూర్యుడు. అప్పుడు నేను నిన్ను శిక్షిస్తున్నాను అని చెప్పేసి, ఏంటి నువ్వు నన్ను శిక్షించేది అని అండర్ ఎస్టిమేట్ చేస్తాడు సూర్యుడు. వెంటనే దిగ్బంధనం చేసి ఆయన ఓజస్సు తేజస్సు అంతా లాగి పడేసి ఆయనకి పెరాలసిస్ వచ్చేలా చేసి పడేస్తాడు. దెబ్బలో దేవతలే హడిలిపోతారు. సో ఈ విధంగా శిక్షించేటప్పుడు కన్న తండ్రి అని కూడా చూడడం అనమాట. మేజర్ చంద్రకాంత్ సినిమా చూసావా? ఎన్టీఆర్ అలాగనమాట. తన మన భేదాలు ఉండవు. నెక్స్ట్ ఇకపోతే శని అనేటటువంటి ప్లానెట్ ఊరిని ఆషామాషిగా తెచ్చుకోలేదు ఆయన దైవత్వాన్ని. మిగతా గ్రహాలన్నిటిని కూడా కుజుడు లేకపోతే బుధుడు అంటాం. కానీ ఈయన్ని మాత్రం శని దేవుడు అంటాం. దేవుడి స్టేటస్కి ఆయన తపస్సు చేసి తెచ్చుకున్నాడు ఆయన. నవగ్రహాలందరూ కూడా సూర్యుడు ఏం చేస్తాడు? వీడిని మనం గౌరవించొద్దు, వీడిని మనం ఇన్సల్ట్ చేద్దామని చెప్పేసి తపస్సు చేసి, చిన్నతనంగా చూస్తుంటే కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి చేతే వరం తెచ్చుకుని ఆయన స్టేటస్ తెచ్చుకున్నాడు. నవగ్రహ మండలం స్థానము ప్లస్ నవగ్రహాలలో ఎవరికీ లేనంత అటానమసిటీ, అంటే అంత గొప్ప స్థానాన్ని పైన ఉన్నత స్థితిని తెచ్చుకున్నాడు. అటానమస్ అంటే ఏంటి? చాలా యూనివర్సిటీస్ చూడు, అటానమస్ యూనివర్సిటీస్ అంటారు. వాళ్ళే పరీక్ష పెట్టేసుకోవచ్చు, వాళ్ళే పాస్ చేసేసుకోవచ్చు. ఏఐసిటి, యూజీసీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ అటానమస్ బాడీస్. అలాగే శనీశ్వరుడు కూడా ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీడు గవర్నమెంట్ ఓన్లీ మానిటర్ చేస్తుంది. గవర్నమెంట్ వచ్చి ప్రతి దానికి వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా వాళ్ళు ప్రతి మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళకి రిపోర్టింగ్ ఇవ్వాలి. మిగతా గ్రహాలు ఏం చేసాము ఏంటి అన్నది. శనీశ్వరుడికి ప్రతి చిన్నదానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. లైక్ ఇప్పుడు జేఎన్టీయూ ఇలాంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా అటానమస్ బాడీస్. సో మాకు మేమే పెట్టేసుకుంటాం పరీక్షలు, మాకు మేమే చేసేసుకుంటాం. ఎప్పుడైనా ఆడిటింగ్లు ఎలాంటివి అంటే గవర్నమెంట్ వస్తే మానిటర్ చేస్తే అప్పుడు మాత్రం గవర్నమెంట్ ఇస్తాం, మిగతా ఈసీ చూసుకుంటాడు. అట్లా మిగతా డ్యూటీస్ అన్నీ కూడా శనీశ్వరుడే చూసుకుంటాడు. సో అటువంటి టైంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని ఎదిరించి పడేసాడు ఆయన ఒకనొక సందర్భంలో. అప్పుడు గర్వంతో ఉన్నాడు, వీడి సంగతి చెప్తానని చెప్పేసి విష్ణుమూర్తికి శనీశ్వరుడికి ఘోర యుద్ధం జరిగిన తర్వాత విష్ణుమూర్తి శనీశ్వరుడి యొక్క కాలు వెరగొట్టేస్తాడు. అప్పుడు గర్వం అడిగిపోతుంది. అందువల్ల శని జాతకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శని లక్షణాలు ఉన్న వాళ్ళకి అవుట్ బస్టింగ్ నేచర్ ఉంటుంది. బయటకి కక్కేస్తారు, ఏదన్నా ఉంటే దాచుకోలేరు, మొహం మీద మాట్లాడతారు. అండ్ నెక్స్ట్ గర్వం ఉంటుంది లైట్గా. సో ఓకే, ఆ తర్వాత గర్వం పోయింది అనుకో ఇప్పుడు శనీశ్వరుడికి. ఇకపోతే ఈ శని ఏం చేస్తాడు? అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినటి శని, 3 రకాల శనులు పడతాయి. ఒక్కొక్కడు భయపడిపోతాడు ఈ రాగానే. పాపాలు చేసేటప్పుడు తెలియదు, మరి పట్టుకుని శని దశ వచ్చినప్పుడు మాత్రం భయపడిపోతారు. అంతకుముందు చీటింగ్లు చేసి అవతల స్థలాలు దొప్పేయచ్చు, అవతల భార్యలు దొప్పేయచ్చు, అవతల చిన్న పిల్లాడి ఆస్తులు దొప్పేయచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ శనీశ్వరుడు అర్ధాష్టమ శని, అష్టమ శని,
ఏళ్ళటి శని వచ్చేటప్పుడు మాత్రం ఉలిక్కిపడే బాబాయ్ బాబాయ్ అని ఏదో కిలో పావు నల్ల నువ్వులు తీసుకుని ఏదో శనీశ్వరుడి దగ్గర నువ్వు అభిషేకం చేసేసి ఒక 500 ఖర్చు పెట్టేసి వదిలిచేసుకుందాం అని ట్రై చేస్తారు. ఖచ్చితంగా కర్మఫలం శని దశలో మహర్దశలో ఫలిస్తుంది అంటారా గురుగారు? ఖచ్చితంగా ఫలిస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ అంటారు. శనీశ్వరుడు హీ విల్ ఎన్ఫోర్స్. ఇప్పుడు మనకి మన ఇష్టం వచ్చినట్టు మనం ఇల్లులు కట్టేసుకున్నాం అనుకో, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎన్ఫోర్స్మెంట్ సెల్లర్ ఉంటుంది, వాళ్ళు వచ్చి సామాన్తో సహా అన్ని వేసుకెళ్ళిపోతారు. అలాగే మన ఇష్టం వచ్చినట్టు మనం మనీ లాండరింగ్ చేసేసాం, మనకి ఎక్కువ ధరము, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఢిల్లీ నుంచి వస్తుంది, మొత్తం తీసుకెళ్ళిపోతుంది, ఇన్వెస్టిగేషన్ పిలుస్తారు. అట్లాగే మనం చేసినటువంటి కర్మ నుంచి మనం తప్పించేసుకోవాలని దొంగ ట్రిక్కులు దొంగ ప్లాన్లు వేసుకున్న శనీశ్వరుడు ఊరుకోడు. అంటే ఎన్ని పూజలు ఏం చేసినా కూడా మీ కర్మఫలం మీరు అనుభవించాల్సిందే అంటారు. 100% అనుభవించాలి. ఎక్స్క్లూజివ్ కేసెస్ లో అంటే 1 in 1 lakh లో అంత నిజంగా తన శిష్యుడయ్యి అంత నిజంగా తన భక్తుడయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా అటువంటి వాడిని ఆయన అండర్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ లార్డ్ శనీశ్వర హిస్ బ్యాడ్ కార్మిక్ ఎఫెక్ట్స్ ఆర్ నలిఫైడ్ అని నలిఫై చేస్తాడు అప్పుడు శనీశ్వరుడు. ఇప్పుడు గురువు అందరూ కూడా గురువు అంటారమ్మా. గురువు అంటే అందరూ శంకరాచార్యుల వారి పేరు చెప్తారు, నమస్కారం చేస్తారు. అందరూ తోటకాచార్యులు అయిపోతారా? అందరూ సురేశ్వరాచార్యులు అయిపోతారా? ఆ గురువు అని అంటారు. ఈ లోపల అక్కడ లవర్ ఫోన్ చేసిందంటే ఇటు వెళ్ళిపోతాడు. గురువు గారు కొంచెం అంతే, ఇక బస్ స్టాండ్ లో కూర్చోవలసిందే గురువు గారు. సో అట్లా కాకుండా డెడికేటెడ్ గా ఉన్నటువంటి శిష్యుడు ఉంటే ఆ గురువు ఎందుకు ప్రేమించడమ్మా? అంటే పొరపాటుని మన తప్పులు జరిగినా కూడా ఇప్పుడు మనం వింటూ ఉంటాం గురుగారు, శని మహర్దశ నడుస్తున్నప్పుడు 7 శనివారాలు ఖచ్చితంగా నియమంగా గుడికి వెళ్ళి తైలంతో అభిషేకం చేసి తదుపరి శివాలయంలో దర్శనం చేసుకుంటే గనక ఆ శని ప్రభావం తగ్గుతుంది అని విన్నాను గురుగారు. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? నిజమే, అది నిజమే, అబద్ధమేం కాదు. దేవుణ్ణి పూజ చేయడం అంటే ఏంటమ్మా, మన తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వడం. శనీశ్వరుడికి శని అభిషేకాలు చేయడం మంచిదే. ఆ తర్వాత చక్కగా శివుడి దగ్గరికి వెళ్ళడము 7 వారాల తర్వాత మంచిదే. కానీ దాన్ని డస్ ఇట్ మీన్ ఓన్లీ ఒక కిలో పావు నల్ల నువ్వులు పట్టుకెళ్ళేసి నువ్వుల నూనె చేసేస్తే సరిపోద్దా? యూ హ్యావ్ టు డూ హెల్ప్ ద పూర్. పేద ప్రజలకు చేయాలా, వికలాంగులకి నువ్వు సేవ చేయాలా, తర్వాత ఆశ్రమానికి, సాధువులకి, ఆర్ఫన్స్కి, వికలాంగులకి, ఆర్ఫన్స్కి, అనాథలకి అందరికీ సేవ చేయాలా. ఇవన్నీ మంచి చేస్తేనే కదా అప్పుడు ఇవన్నీ ఫలిస్తాయి. సో అలా కాకుండా కేవలం నేను చేసేసి ఇక్కడ చేసేసి నాకు మోక్షం ఇయ్యండి, పుణ్యం ఇయ్యండి అంటే మాత్రం కుదరదు. ఎన్నాడు శని దగ్గరే కాదు, ఏ దేవుడి దగ్గర కూడా కుదరదు. వీళ్ళు ఇల్యూజన్ లో ఉంటారు. అసలు ఇది కలియుగం కాబట్టి ఇల్యూజన్ లో పెట్టే గురువులు వస్తారని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారే చెప్పారు. అంటే మనకి యథార్థ జ్ఞానాన్ని బోధించలేరు. మొహమాటానికి వెళ్ళి వ్యూస్ కావాలి, మనకి ఉన్నట్టు చెప్తే ఎవడో చూడద్దు, జనం అలాగే ఉన్నారు, వీళ్ళు అలాగే ఉన్నారు చెప్పేవాళ్ళు. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు మొహమాటానికి చెప్పరన్నమాట. మనకి ఏదే అవసరం లేదు కాబట్టి చక్కగా మనం ప్రజల యొక్క సంక్షేమం కావాలి కాబట్టి అబ్సల్యూట్ ట్రూత్ని, అబ్సల్యూట్ నాలెడ్జ్ని మనము, అల్టిమేట్ ట్రూత్ని మనం బోధించాలి ప్రజలకి. దట్ ఈస్ శనీశ్వరుడి యొక్క లక్షణం. శనీశ్వరుడు ఏం చేస్తాడంటే అమ్మ చక్కగా ఆ రోజు శని రావణ బ్రహ్మ శనీశ్వరుని కంట్రోల్లోకి తీసుకుంటాడు. మొత్తం నవగ్రహాలంతా ఆయన కంట్రోల్లోకి తీసేసుకొని 12 గడుల్లో నుంచోపెట్టేస్తాడు. ఏ గడిలో నుంచోపెడితే శనీశ్వరుడిని ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుందో, ఎవరికి తనకు పుట్టబోయేటటువంటి మేఘనాథుడు పుట్టబోతున్నాడు, మండోదరికి కొడుకు పుట్టబోతున్నాడు. కొడుకు పుట్టబోతుంటే ఆయన పేరు ఎవరు? ఇంద్రజిత్తు, మేఘనాథుడు ముందు పేరు. వాడికి పూర్తి ఆయుర్దాయం, పూర్తి ఆయుష్, పూర్తి ఐశ్వర్యం ఉండాలని చెప్పేసి నవగ్రహాలన్నీ ఒక్కొక్క గడిలో నుంచోపెడతాడు. అప్పుడేమవుతుంది, ఈ యొక్క శనిని 6వ ఇంట్లో నుంచోపెట్టాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, పరిపూర్ణమైన ఆయుర్దాయం. అయితే రావణాసురుడికి భయపడి ఆ డెలివరీ అవుతున్నటువంటి మండోదరి సమయంలో ఎవరు డేర్ చేయరు. దేవతల గురువైన బృహస్పతి భయపడతాడు, రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు కూడా భయపడతాడు. అటువంటిప్పుడు శని ఏం చేస్తాడు, హే వీడికి నేను భయపడేది ఏంటి, లోక కంట కూడా పుడుతుంటే వాడికి ఆయుర్దాయం ఏంటి, వాడికి ఇచ్చేది, నేను దాటేస్తానని పక్క గడిలోకి వచ్చేస్తాడు. వచ్చేగానే అప్పుడు రావణాసురుడు ప్లాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. వాడు ఇంద్రజిత్తు చనిపోతాడు కదా అల్పాయుర్దాయంతో మధ్య వయసులో. అప్పుడు శనీశ్వరుడు మీద కోపంతో ఆ తన రావణ బ్రహ్మ ఏం చేస్తాడో పాలని కొట్టేస్తాడు. ఇది ఒక కథ. అందువల్లనే శని ఎప్పుడు కూడా మిగతా గ్రహాలన్నీ చాలా స్పీడ్గా తిరుగుతాయి. ఈయన శనీశ్వరుడు మాత్రం 2.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో తిరుగుతాడు. ఏళ్ళని అంటే 1, 2, 12 ఏళ్లలో 3 × 2.5 7.5 సంవత్సరాలు తిరుగుతాడు కాబట్టి కొంచెం స్లోగా తిరుగుతాడు. కాబట్టి శనిని
ఏం చేస్తాడంటే శనీశ్వరుడు ఏలినాటి శని సమయంలో మనకి బ్యాడ్ చేస్తాడని అనుకుంటాం. నో, బ్యాడ్ ఏం చేయడు. ఒక భార్యను పెళ్లి చేసేసి ఈమెతో నువ్వు 50 సంవత్సరాలు పడుండు, కర్మ నీకు రుణానుబంధం ఉంది కమా అని ఇచ్చేస్తాడు. ఇంకా ఆమెతోనే ఉండాలి వీడు. అలాగే కొంతమంది పిల్లల్ని కానీ వీడితో ఇక్కడే ఉండు అని పిల్లల్ని ఇచ్చేస్తాడు ఏలినాటి శని సమయంలో. అలాగే ఇల్లు ఒక 50 సంవత్సరాలు ఇందులో ఉండు అని ఇచ్చేస్తాడు. అంటే బంధాల్లో ఇరికిచ్చేస్తాడు ఆయనే. ఇరికించేవాడు ఆయనే, తప్పించేవాడు ఆయనే. కాబట్టి అటువంటి ఈ యొక్క శనీశ్వరుడు కర్మకారకుడు, బంధకారకుడు, బంధ విముక్తుడు ఆయనే. కాబట్టి ఆయన్ని మనం ఆ రోజున శని త్రయోదశి రోజున లాగే శని జయంతి రోజున మనం ఏం చేయాలంటే చక్కగా నల్ల నువ్వులు తీసుకెళ్లి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి స్వామి వారికి. ఆ తర్వాత నువ్వుల నూనెతోనే ఎందుకు అభిషేకం చేయాలంటారు శని గ్రహానికి? దట్స్ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏలినాటి శని సమయంలో ఆంజనేయ స్వామి వారికి ప్రతి ఒక్కరికి శివుడికి వస్తుంది ఏలినాటి శని సమయం. ఆ శనీశ్వరుడు వెళ్ళి శంకర మీకు ఏలినాటి శని సమయం వచ్చింది, నేను మిమ్మల్ని పట్టుకుంటాను అంటాడు. నువ్వు నన్ను పట్టుకోలేవు, నేను ఈ ప్రపంచానికే విశ్వానికే తండ్రిని అంటాడు. సరైతే స్వామి అంటాడు. ఈ శనీశ్వరుడికి దొరకకూడదని చెప్పి ఆయన గమ్మున వెళ్ళిపోయి ఒక త్వరలో ఉంటాడు. ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అని అంటూ ఉంటాడు. విన్నాను గురువు గారు కదా. వచ్చిన తర్వాత ఏమంటాడు, శనీశ్వర నువ్వు నన్ను పట్టుకోలేకపోయా, నువ్వు యువర్ డిఫీటెడ్ అంటాడు. శని ఏమంటాడు, ఓరి వెర్రివాడా, ఇంతసేపు నువ్వు ఆ గుహలో ఉన్నావు, ఎవరికి చిక్కని నువ్వు, ఎవరికి భయపడిని నువ్వు ఆ గుహలో ఉన్నావంటే కారణం నేను అని శని గర్వపడుతూ చెప్తాడు. అది శని ప్రభావం. దట్స్ కరెక్ట్. అంటే స్వామి నువ్వు ఉండాల్సింది ఎక్కడ, కైలాసంలో, కానీ నువ్వు నాకు భయపడిపోయి డ్రైనేజ్ పక్కనున్న చెట్టు త్వరలో దాక్కున్నావు గుహలో. కాబట్టి ఇదే పట్టుకోవడం అంట. అంతేగాని నేను గట్టిగా వచ్చి పట్టుకున్నా ఆయన. అలాగే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవ తండ్రి నేను నిన్ను పట్టుకుంటున్నాను అంటాడు. ఒరే నాయన నన్ను పట్టుకో, ఈ సృష్టి అంతా నేను ఫోర్ ఫాదర్ని, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని అరెస్ట్ చేస్తే చిన్నపిల్లలకి ఇంకా భయపోద్ది కదా, ఇప్పుడు అందువలన అలా చేయకూడదు నాయన అంటాడు. నిన్ను ఒక 2.5 క్షణాల పాటు పట్టుకుంటానంటాడు. సరే అయితే పట్టుకో అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, బ్రహ్మదేవుడు వీడి నుంచి తప్పించుకోవాలని కృష్ణానదీ తీరానికి వచ్చేస్తాడు ఒక బ్రాహ్మణ వేషంలో. వచ్చి అలా నుంచుంటాడు. నుంచుంటే నాలాంటి జ్యోతిష్కుడు ఒక కస్టమర్ వస్తే వాడికి అరే నువ్వులు ఏదో గుమ్మడికాయ దానం చేసుకోరా నాయన అని ఒక బ్రాహ్మడికి ఇచ్చేసేయని చెప్పారు వాడి రెమెడీగా. వాడు ఏం చేశాడు, మంచి గుమ్మడికాయ, సూర్య గుమ్మడికాయ ఎర్రది ఒక చక్కటి ఒక గుడ్డ సంచిలో తెల్లని గుడ్డ సంచిలో పెట్టి వచ్చాడు. ఈ బ్రహ్మ రూపంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణం తెలియక బ్రహ్మ అనుకుని ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే పొరపాటున శని ఇలా అంటాడు, శని మాయ వల్ల గుమ్మడికాయ ధనేమని కింద పడుతుంది, పగులుతుంది. గుమ్మడికాయలో నీళ్ళు ఏ కలర్ ఉంటాయి, రసం ఎర్ర కలర్ ఉంటుంది. శని మాయ వల్ల ఇంకా ఎక్కువ రెడ్ అయింది, గుండ్రంగా ఉంది, తెల్లగుడ్డ సంచి, అది రక్తం లాగా కనబడింది, ఎరుపుదనం ఎక్కువ అవడంతో. అప్పుడు అలా రక్షక పట్ల అలా వెళుతూ ఇది ఏంటిది మటర్ చేసావా ఏంటి, స్కల్లా ఉంది, తలకాయలా ఉంది, చూపించా అంటాడు. బ్రహ్మదేవుడు అంతటి వాడిని అది తీసి చూపిస్తే ఆహా గుమ్మడికాయ అని వెళ్ళిపోతారు. కానీ బ్రహ్మదేవుడు అంతటి స్థాయి వాడికి కూడా అవమానం కలిగడమే శని దోషం అన్నమాట. కాబట్టి శని ఏలినాటి శనిలో అందరికీ కూడా ఈయన ఏం చేస్తాడు, అవమానాలు చేస్తాడు. అయితే మరి శని ప్రభావం 7.5 శని ఉంటుంది కదా, అలాంటి టైంలో కొంతమంది టాప్ లోకి వెళ్తారు, కొంతమంది బాటమ్ లోకి వెళ్ళిపోతారు. అమితాబ్ బచ్చన్ కూడా వారి శని మహర్దశ టైంలో టాప్ లోకి వెళ్ళారు. అంటే ఇది ఎందుకు జరుగుతుంది అంటారు, కారణం ఏంటి? ఫస్ట్ శనిలో 3 రకాలు ఉంటాయి. శని ఏలినాటి శనిలో పంగు శని, మంగు శని, కంగు శని అని 3 ఉంటాయి. కంగు శని, మంగు శని, పొంగు శని. ఫస్ట్ టైము పంగు శని, పొంగు శని, కంగు శని కదా. కంగు తిన్నామంటే జస్ట్ అన్నం పెడతాం. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆరోగ్యం నాకు ఇంత మంచి బాడీ ఉంది, ఏంటి ఇంత ఇలా సడన్ గా అయిపోయినేంటి అంటారు, దాన్ని కంగు చేస్తాడు. ఓకే, ఫస్ట్ 2.5 years 12 ఇంట్లో ఉన్నప్పుడు. 1 ఇంట్లోకి వచ్చినప్పుడు ఏలినాటి శని సెకండ్ ఫేజ్, 3 phases ఉంటుంది కదా ఏలినాటి శని. సెకండ్ ఫేజ్ లోకి వచ్చినప్పుడు పొంగు శని, అంటే పొంగిపోతా ఉంటది అనమాట, పాలు పొంగిస్తాయి, డబ్బులు తెగొచ్చేస్తా ఉంటాయి. అమితాబ్ బచ్చన్ అప్పుడే సూపర్ స్టార్ అయింది. ఎవరికైనా సరే ఏలినాటి శని రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళు సూపర్ స్టార్స్ అవుతారు, జీవితంలో చక్కగా పైకి వస్తారు. ఇకపోతే 3వ శని వచ్చేసరికి మంగు శని, మంగు ఏం చేస్తుంది, పడుకోబెట్టేస్తుంది. సో అంటే జీవితంలో 3 సార్లు శని ప్రభావం ఉంటుందంటారు. డెఫినెట్లీ 30 years ఒకసారి. మనిషి ఆయుర్దాయం 100 సంవత్సరాలు కాబట్టి 30 years ఒకసారి వస్తుంది. 30 into 3 90 years కాబట్టి కంపల్సరీ ఎప్పుడైనా చూసుకో నువ్వు ఇంచుమించు 0.001% తప్ప 3 శని దశలే ఉన్న వాళ్ళే ఉంటారు.
4వ శని దాటిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. ఇకపోతే ఆంజనేయ స్వామికి ఎందుకు శని మహర్దశ కొంచెం తగ్గాలి అంటే ఆంజనేయ స్వామిని ప్రతి మంగళవారం పూజించాలి అంటారు. అదొకటి. శనికి నూనెతో ఎందుకు చేస్తారన్నావు కదా. ఇప్పుడు బ్రహ్మను పట్టుకున్నట్టు శివుడిని పట్టుకున్నట్టు ఈజీ అనుకుంటాడు ఎవరిని, ఈ హనుమాన్ని. హనుమంతుడు ఏం చేస్తాడు, ఒక చోట ఇలా తపస్సు చేసుకుంటాడు, రామ్ 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 అంటూ వచ్చి మనోడు వచ్చి స్వామి నీకు కూడా ఎలక్షన్ టర్న్ వచ్చింది, మీరు అంగీకరించాలంటే వచ్చేసేయంటాడు. వచ్చాయంటే అప్పుడు జుట్టులోకి వస్తాడు అనమాట. అందుకే శని ఎప్పుడు కూడా జుట్టు చిన్నగా ఉండాలి. జుట్టు ఎక్కువగా ఉంటే శని పట్టుకుంటాడు. ఆడవాళ్ళకి కాదు అది రూలు, మగాళ్ళకి. అందుకే మిలిటరీ ట్రైనింగ్ లో చిన్నగా కట్ చేయించేస్తారు. అప్పుడు ఆ జుట్టులోకి ప్రవేశిస్తాడు ఎవరో శనీశ్వరుడు. ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు, రామనామం చేసుకుంటూ ఓహో అని చెప్పి ఇంత పెద్ద కొండ ఉంటుంది, ఆ కొండను తోకతో తన తలపైన పెట్టుకుంటాడు. శని దాన్ని భరించలేకపోతాడు. ఇంకో కొండ తెస్తుంటే నాయన నీకు నమస్కారం, ఇప్పటికే ఒళ్ళు అంతా పులిసిపోయింది నాకు అని చెప్పి నెప్పులతో స్వామి కొంచెం నువ్వుల నూనె ఉంటే ఇప్పు స్వామి నా యొక్క నెప్పులు తగ్గుతాయని శనీశ్వరుడే స్వామి వారిని కొంచెం నువ్వుల నూనె ఉంటే మనం అడుగుతాం కదా, అంటే ఒళ్ళు నెప్పులు శనీశ్వరుడే అడిగాడు నువ్వుల నూనె ఉంటే ఇవ్వు స్వామి అని. కొబ్బరి నూనె నాకు అడగల, అందుకని నువ్వుల నూనె సాంప్రదాయం వచ్చింది. దాని ప్రభావం ఏంటంటే చెప్తా. అది అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు, నా భక్తులు కలియుగాంత వరకు కాదు, ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా నువ్వు పట్టుకుంటా ఉంటావు కదా, నీకు మా వాళ్ళు వచ్చి నువ్వుల నూనెతో విగ్రహానికి అభిషేకం చేస్తారు, నీ ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయని. డైలీ నొప్పులు ఉంటాయి పాపం శనికి. అందువల్లనే శనీశ్వరుడికి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయన్నమాట. బోన్స్ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ఇవన్నీ రావడానికి కారణం శని బాగుండకపోవడం. ఈ విధంగా మనకి శనీశ్వరుడి వల్ల ఈ ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఈ శని జయంతి రోజున చక్కగా నల్ల నువ్వుల ఉండలను తయారు చేసి పేదవాళ్ళకి పంచవచ్చు. నల్ల చిమ్మిలి అంటాం కదా, చిమ్మిలి తయారు చేసి నల్ల నువ్వుల్ని వెళ్ళాలి. అలాగే నల్ల నువ్వులు దాంతో ఓం సింపుల్ గా మా పెద్ద మంత్రాలు అక్కర్లేదు, ఓం శనేశ్వరాయ నమః అంటూ ఆడవాళ్ళు కూడా చేయొచ్చు అభిషేకం. వీళ్ళంతా మగవాళ్ళే చేయాలంటున్నారు కదా, అదంతా ఏమీ కాదు. నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నట్టు నార్త్ ఇండియాని తీసుకొని భోగభూమి, అది దైవభూమి, మనం కర్మభూమి, మన దక్షిణ దేశం. వాళ్ళంతా ఏం చేస్తారు, శారీస్తోనే వస్తారు, ముసుగేసుకుంటారు, శనేశ్వరుడికి రెస్పెక్ట్ గా అందులో చిన్న చెంబులో నూనె తెచ్చి వేసేస్తారు. కాబట్టి అందరూ కూడా చేయొచ్చు. ఇక ఎవరైనా స్పెషల్ గా చేసుకోవాలనుకున్న వాళ్ళు మగాళ్ళకి షర్ట్లు ఇప్పించేస్తారు, పంతులు గారు లోపల తీసుకెళ్తారు, లోపల తీసుకెళ్ళి అభిషేకం చేసుకుంటారు. బాగుంది. ఇదంతా అయిపోయింది కదమ్మా, ఇలా చేస్తే సరిపోతుంది శనీశ్వర జయంతికి రోజున. అయితే ఈ యొక్క శనీశ్వర స్వామి చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుంటారు. అవును గురుగారు, తదుపరి శివాలయంలో దర్శనం చేసుకోవాలంటారు. అది ఖచ్చితంగా నియమం అంటారా గురుగారు? ఎందుకు చెప్పారంటే మా గురువు గారు గరికపాటి నరసింహారావు గారు అనేకమైన సార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ శని త్రయోదశి రోజున, శని జయంతి రోజున ఒక 100 మంది 200 మంది వస్తారు కదా, అభిషేకం చేసుకుంటారు కదా, అందరు నూనెతోనే కదా చేస్తారు. అప్పుడు జారిపోతూ ఉంటుంది కదా, ఇక మన కాళ్ళ కంటుకుంటుంది కదా. ఇదే కాళ్ళు కడుక్కోకుండా వెళితే శివాలయంలోకి వెళితే అక్కడ స్కేటింగే, శివాలయంకి వచ్చిన వాళ్ళు కూడా పడిపోతారు. అందుకని కాళ్ళు కడుక్కోమని చెప్పారు. ఇది అర్థం కానటువంటి ప్రజలు ఏం చేస్తారంటే శని దోషం, నెగిటివ్ వైబ్స్ పోతాయి అని చెప్పేసి ఇంకా కాళ్ళు కడుక్కోవడాలు. రెండవదేమో శనీశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత నల్ల బట్టలు తలంటంతా స్నానం చేయడము. ఏదో చచ్చిపోతే ఎవరైనా ఇంటికి వెళ్తే పలకరించడానికి వెళ్తే తలంటి స్నానం చేస్తాం, బట్టలు తడపడం, ఆ టైంలో బట్టలు తడపడం, ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తారు. ఇట్లాంటివన్నీ చేయకూడదమ్మా. శనీశ్వరుడు చక్కటి దేవత, ఈజ్ అవర్ గురువు అనమాట, జగద్గురు. గుణపాఠం నేర్పడానికే మన జీవితాల్లోకి వస్తాడు, అంతే అనమాట. అదే ఏలినాటి శని, అర్ధాష్టమ శని కూడా. ఈ యొక్క అష్టమ శనిలో ఎవరు నీ మిత్రులు, డబ్బులు ఉన్నప్పుడు నీ చుట్టూ అందరూ తిరుగుతారు, కానీ డబ్బులు లేనప్పుడు ఏ బంధువులు రారు. ఇది ఈ కష్టాలు అనేవి క్రియేట్ చేసి ఈ టైంలో నీకు ఎవరు రారు నాయన, నేను తప్ప, ఏది మంచి ఏది చెడు తెలియజేస్తుంది. అంతే. థ్యాంక్ యూ గురువు గారు. చూసారు కదా గురుగారు ఎంత చక్కగా శని మహర్దశ గురించి, అంటే శని మహర్దశ వచ్చినప్పుడు ఎటువంటి నియమాలు కానీ పాటించాలి, ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి, మీరు కూడా వీలైతే దర్శనం చేసుకోండి. నమస్కారం. నమస్కారం.